ప్రొద్దుటూరు మండలం ఉప్పరపల్లె గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో రైతన్నలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, రైతు భరోసా లాంటి పథకాలతో రైతులను ఆదుకుంటోందని అన్నారు. రైతులతో ముఖాముఖి జరిపి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శాస్త్రీయంగా రైతులు పాటించవలసిన మెలకువలను అలాగే పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. పాటించి ఈ పురుగుల మందులను ఎట్లా తగ్గించుకోవాలా, ఈ పురుగుల మందు తగ్గించుకుంటే మనకు డబ్బు 5,000 రూపాయలు ఆదాయం అవుతుంది. ఈ ఆదాయాన్ని మనం సక్రమంగా తెలుసుకొని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వల్ల సలహాలు మనం కొంతవరకు తీసుకొని మన పంటల విధానంలో మనం అందరూ స్వయంగా కష్టపడి పండించుకునే ప్రయత్నము ఈ ఆర్గానిక్ ఎరువుల ద్వారా మనం ప్రయత్నం చేయాలి. మరి అట్లా ప్రయత్నం చేసినప్పుడు మంచి పంటలు పండుతాయి. మనకు ఏదో గ్రామీణ ప్రాంతాలలో ప్రతి సంవత్సరానికి కొంచెం ఆదాయం పోయి, ఖర్చులు పోయి, పెట్టుబడులు పోయి ఏదో 5,000 10,000 రంగులు వెళ్తే అదేదో కొంత పొట్ట వేసుకునేదానికో ఇల్లు వేసుకునేదానికో ఉపయోగపడే పరిస్థితులు ఉంటాయి. అట్లా పరిస్థితి లేకుండా ఇప్పుడు పంటలు పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులందరికీ అంత అనుకునేంత గిట్టుబాటు లేదు. కాబట్టి కొత్త విధానాలు మనం అవలంబించాలి. కొత్త విధానాలు ఎవరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వచ్చి చెప్తారు గ్రామాలలో, మనం పాటించాలి. మనం ఏం చేస్తున్నామంటే అగ్రికల్చర్ వాళ్ళు ఎంత వచ్చి చెప్పినప్పటికీ కూడా ఎన్ని పడతావు లేవు అనేది పొద్దుటూరుకు పోయి కొనుక్కొని వచ్చి పురుగుల మందు కొడుతున్నాం. కరెక్ట్ కాదు. దానివల్ల మనం ఇంటికి తీసుకునే వడ్లల్లో కూడా బియ్యం శాతంలో కూడా పురుగు మందు ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. కాబట్టి మనమందరం కూడా కొత్త విధానాలను మనం గ్రామీణ ప్రాంతాల్లో తెలుసుకొని వాటి ద్వారా మనం పంటలు పండించగలిగితే మంచి ఆహారం మనకు ఉంటుంది. దిగుబడి కూడా పెరిగేదానికి అవకాశం ఉండే పరిస్థితుల్లో డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా కృషి చేయాలా, మనం కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు కొంతవరకు మనం అలవాటు పడి ఉన్నాం. ఏదో యూరియా చేనికాడికి పోయి చూసేది, కొంత ఎర్రడాలుగా ఉంటే పోయి ఇంటికి పోయి తీసుకొని వచ్చి చదువుతుంటాం. కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో మనం ఉండబడి వాళ్ళందరూ తెలుసు, అందరం రైతులమే. మనం పూర్వం ఒక 10 సంవత్సరాల ముందర అందరము మన పాడి పశువులు పెట్టుకునే ఎరువును డిబ్బులో వేసి మళ్ళీ దాన్ని తిరగబోస్తే మన పొలాలకు తోలుకునే వాళ్ళం. ఇప్పుడు అట్లా లేకుండా అమ్ముకుంటున్నారు. మరి ఎందుకో ఏమైతే దాంట్లో పొలానికి తోలుకుంటే ఎంత ఉపయోగమో, మనం అమ్ముకునే దాన్ని వచ్చిన వలన ఎంత ఉపయోగమో ఆలోచించండి రైతులు. ఒక సంవత్సరం పేడ ఎరువు మనం పొలానికి తోలితే అదే సంవత్సరమే కాదు, 2వ సంవత్సరం కూడా దాని సొత్తు ఉంటుంది. మీకు అందరికీ తెలుసు, రైతులకి విషయం తెలియదు ఏం కాదు. కానీ ఎందుకు అమ్ముకుంటున్నారు? ఈ ఒట్టి ఊరిలో మనం పోయి యూరియా పాస్పేట్తోనే పండాలంటే ఎట్లా పండుతుంది? మనం ఏదో ఇంటికాడ తంగడి దిగిపోతే బాగా పని చేయగలుగుతాం. 2 సార్లు 3 సార్లు కాఫీ తాగి పని చేస్తామని అనుకుంటే చేయలేము. కాబట్టి రాగంగా మనం ప్రకృతి వ్యవసాయానికి అలవాటు పడాలా. అలవాటు పడిన దాంట్లో భాగంగా ప్రభుత్వం సహకారం ఇవ్వాలని మన ముఖ్యమంత్రి గారు గతంలో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు గ్రామాలకు పంపించి రైతుల సమస్యలు తెలుసుకొని రైతుల నుంచి ఉండబడిన సమస్యలు కూడా తెలిసి ప్రభుత్వం ఈ విధమైన పద్ధతుల్లో వ్యవసాయం చేయండి అనే ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నారు. కాబట్టి మనం అందరము గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయమే మనం జీవనాధారం. ఇక్కడే పుట్టినాం, ఇక్కడనే చచ్చిపోతాం. కాబట్టి మనం అందరము ఇక్కడనే మనం ఈ మెరుగైన పురుగు కొట్టకుండా ఉండే పంటలు పండించడానికి అలవాటు పడాలా. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పూర్తిగా సహకారం అందించాలి. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, మనం ఇప్పుడు చంద్రమండలంలోకి రాకెట్ పంపిస్తున్నాం. ఇక్కడ కింద నుంచి చంద్రమండలంలోకి పోయిన రాకెట్ ను మనం ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాం, దాన్ని నడిపిస్తున్నాం. కింది నుంచే నడిపిస్తున్నాం రాకెట్ ను. అట్లా సంవత్సరంలో 3-4 చోట్ల లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానికోసము, అది కూడా ఒక మంచి పనే. అందరూ కూడా చంద్రమండలంలో దిగుతున్నారు. మనం అందరితో పాటు పోటీ పడాలి కాబట్టి మంచిదే. ఆ విధమైన పద్ధతుల్లో ఈ పురుగుల మందులు కొట్టకుండా ఉండేదానికి, ప్రకృతి సేద్యానికి మనం రైతులను డబ్బు దండిగా ఖర్చు పెట్టి మందులు లేని పరిస్థితుల్లో ఉండబడిన మందులను మనం తయారు చేయాలనేది నా ఉద్దేశము. ప్రభుత్వానికి కూడా దీన్ని తెలియజేస్తాం. ఎందుకంటే వ్యవసాయం అనేది గ్రామీణ ప్రాంతాల్లో జీవనాధారము. భారతదేశంలో వ్యవసాయమే నంబర్ 1. అటువంటి వ్యవసాయాన్ని మనము కొంతమేరకు నిర్లక్ష్యం చేసి
ఏదో కొంత అత్యవసరము. ఇప్పుడు ముందు ముందు ప్రపంచం ఎట్లా పోతుంది అనే దాంట్లో పోటీ పడిపోతున్నాం, మంచిదే అది కూడా. కాబట్టి నేను దండిగా ఖర్చులు పెట్టి సైంటిస్టులను ఏర్పాటు చేయాలి. నేను కృష్ణపట్నం పోయి సంవత్సరానికి అంతా కలిసి బుడ్డశనగ ఒకటే తీసుకొని 10,000 15,000 ఇన్కమ్ వస్తుంది. సో బుడ్డశనగతో పాటు బుడ్డశనగ వేసే ముందు మనకు ఖరీఫ్లో మే నుంచి వర్షాలు స్టార్ట్ అవుతాయి. పూర్వము మేము పిల్లప్పుడుగా ఉన్నప్పుడు కడప జిల్లాలో జొన్న విస్తారంగా సాగు చేసేవాళ్ళు. ఇప్పుడు జొన్న వేసే రైతే లేడు. సో కారణం ఏంటంటే రకరకాలు చెప్తున్నారు. బట్ మేము రైతులకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక పంట వేసి 10,000 తీసుకునే బదులు రెండో పంట మూడో పంట వేసేదానికి అవకాశం ఉండి కూడా మనం దాన్ని వదులుకొని ఒకే పంటను వేసుకొని 10,000 ఇన్కమ్ తీసుకునే బదులు రెండో పంటగా ముందు మీరు పంట మార్పిడి అనేది జరుగుతుంది. ప్రతి పంట అదే బుడ్డశనగ వేస్తే ఆ బుడ్డశనగలో ఉండే చీడపీడలు బుడ్డశనగ వేస్తే మళ్ళీ అదే పంటకు ఆశించేదానికి అవకాశం ఉంటుంది. సో ఏగిలి మార్చడం అని పూర్వం మన పెద్దలు ఏగిలి మార్చడం అని చెప్పేవాళ్ళు. సో క్రాప్ రొటేషన్. సో పంట కనుక మారిస్తే ఈ బుడ్డశనగకు ఆశించే చీడలు రేపు దాని జొన్నకు కానీ లేదా అలాగే కొర్రకు కానీ ఆశించేదానికి అవకాశం ఉండదు. సో ఆ విధంగా మనం కంట్రోల్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. కేవలం ఒక 2-3 తడులు ఉంటే జొన్న పండేస్తుంది, అలాగే కొర్ర కూడా పండుతుంది. అప్పుడు ఒకప్పుడు జొన్న అన్నము, జొన్న రొట్టెలు, కొర్ర అన్నము బీదవాళ్ళు తినేవాళ్ళు. సో ఇప్పుడు ఎవరు తింటున్నారు? బాగా డబ్బున్న వాళ్ళు, బాగా జబ్బులు ఉండే వాళ్ళు తింటున్నారు. సో అందుకే ఇప్పుడు కొర్రలకు డిమాండ్ పెరిగింది, రాగులకు డిమాండ్ పెరిగింది, జొన్నలకు డిమాండ్ పెరిగింది. మార్కెట్లోకి మీరు వెళ్తే సందులో జొన్న రొట్టెలు ఒక సందుకి వెళ్తే ఒక సందులో 10 షాపులు ఉంటాయి. ఏది జొన్న రొట్టెలు చేసుకునే షాపులు. మనం పోయి అడిగితే స్ట్రైట్గా ఒకేసారి చెప్పేస్తాడు వాడు ఆన్సర్. సార్ మీరు వెయిట్ చేయాలి సార్, ముందే ఆర్డర్ ఉంది, 4 ఉన్నారు, సో మీరు